రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలపై దృష్టి సారిస్తుంటే తెలంగాణలో దాడులు చేసేందుకు మావోయిస్టులు రెడీ అవుతున్నారు. గోదావరి దాటేందుకు యత్నిస్తున్నారు. నెల్లిపాకలో మావోయిస్టుల బ్యానర్లు కనిపించడమే ఇందుకు నిదర్శనం. ఈ నెల 31న బంద్కు పిలుపునివ్వడం మావోయిస్టుల రాకను సూచిస్తున్నాయి. ఏడాది కిందటి వరకు తెలంగాణలో ముఖ్యంగా గోదావరి అవతల భద్రాచలం, భూపాలపల్లి డివిజన్లకే పరిమితమైన మావోయిస్టు కార్యకలాపాలు ప్రస్తుతం గోదావరి యువతల మణుగురు సబ్ డివిజన్లో మొదలయ్యాయి. ఏడాది కిందట మావోయిస్టులు పినపాక మండలం భూపతిరావుపేటలో వాహనాల్ని తగలపెట్టి పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ జోగేను చంపేశారు. ఇప్పుడు అశ్వాపురం మండలం మొండికుంట, నెల్లిపాక గ్రామాల మధ్య బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సమాధానకు వ్యతిరేకంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నారు. గతేడాది సుజాత కార్యదర్శిగా మణుగూరు, పాల్వంచ ఏరియా కమిటీని ఏర్పాటు చేసింది మావోయిస్టు పార్టీ. గోదావరి యువతల మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ విస్తరణ కార్యక్రమాలు జరిగాయి. పాల్వంచ కేంద్రంగా కొత్త క్యాడర్ రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు తెలిసింది. 3 నెలల కిందట సుజాతను పట్టుకున్నారు పోలీసులు. ఈ ప్రాంతంలో కార్యకలాపాలకు చెక్ పడిందని అనుకుంటే అశ్వాపురం మండలంలో ఫ్లెక్సీలు కనిపించడంతో మళ్లీ మావోయిస్టులపై చర్చ మొదలైంది. పోలీసులు, గ్రీన్ హంట్ దళాలు, కేంద్ర బలగాలు పనిచేస్తున్న భద్రాచలం డివిజన్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఆగట్లేదు. ప్రెషర్ బాంబులు పేల్చడం, వాహనాల్ని తగలబెట్టడం, ఇన్ఫార్మర్ల పేరిట జనాన్ని చంపడం వంటివి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ తన బలగాల్ని పెద్ద సంఖ్యలో కోల్పోయింది. 2017 మే నుంచి 2018 డిసెంబర్ వరకు 196 మందిని, 95 మంది సానుభూతి పరులను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇంత జరిగిన దండకారణ్యంపై పోలీసులు పైచేయి సాధించలేకపోయారు. గిరిజనుల మద్దతు మావోయిస్టులకే లభిస్తోంది. 2017లో గ్రీన్ హంట్తో పాటు ఆపరేషన్ సమాధాన్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాల అణిచివేతకు కేంద్రం ఒక వ్యూహం రచించింది. ఇందుకోసం 5.5 లక్షల మంది పారామిలిటరీ కమాండో బలగాలను కేటాయించింది. అయినా ఫలితం లేదు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా దళాలకు కొత్త కార్యదర్శిగా శారదను నియమించారు. ఆమె ఆధ్వర్యంలో ఆపరేషన్ సమాధానకు వ్యతిరేకంగా వారం పాటు ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 31న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మణుగూరులో మావోయిస్టుల బంద్ పిలుపు ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధానంగా హస్తరావుపేట, మణుగూరు, బీటీపీఎస్లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్టర్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మణుగూరులో పనిచేస్తున్న 2 యాక్షన్ టీంల వల్ల ముప్పు ఏర్పడనుందన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. అర్బన్ ప్రాంతంలోనూ మావోయిస్ట్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. నిరుద్యోగ యువతను ఆకర్షించేలా కొందరు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన వాళ్లను ఛత్తీస్గఢ్ అడవికి శిక్షణ కోసం పంపుతున్నారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఛత్తీస్గఢ్, ఒడిషా, ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టు కార్యకలాపాలకు పోలీసులు ఏ విధంగా చెక్ పెట్టదలుచుకున్నారు? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసుల ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లో ఆపరేషన్ సమాధాన్ వ్యతిరేక వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు మావోయిస్టులు. ఏఓబీ కటాఫ్ ఏరియాలో భారీ ఎత్తున స్తూపం నిర్మించి అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు మొదటి మహిళా నాయకురాలు మీనా స్మారకంగా ఈ స్తూపాన్ని నిర్మించారు. మీనా స్మారక స్తూపం ఆవిష్కరణకు ఏఓబీ కటాఫ్ ఏరియాలోని పలు గ్రామాలకు పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మావోయిస్టు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై వివరించారు. అమాయక గిరిజనులకు ఆసరా అయిన అటవీ సంపదను దోచుకుంటున్న వాళ్లను అడ్డుకుందాం, ఖనిజ సంపదను కాపాడుకుందామని విప్లవ గీతాల ద్వారా గిరిజనులకు ప్రజామేళాలో తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మావోయిస్ట్ నిరసన వారోత్సవాల సందర్భంగా బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏఓబీలో కటాఫ్ ఏరియాలో వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో అవన్నీ తాళాలేసి దర్శనమిచ్చాయి. అలాగే వారపు సంతల్లో కూడా జనం పలచగా కనిపించారు.
మావోయిస్ట్ నిరసన వారోత్సవాల సందర్భంగా పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు భద్రత ఏర్పాట్లు లేకుండా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు పోలీసులు. గణతంత్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా పాటించాలని మావోయిస్టులు హెచ్చరించడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ పనులను నిలిపివేశారు. ఉత్తర తెలంగాణ దండకారణ్యంలోకి మావోయిస్టులు ప్రవేశించడం నిఘా వర్గాల వైఫల్యమేనని అభిప్రాయపడుతున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మావోయిస్టుల నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. దేశవ్యాప్తంగా పౌర హక్కులకు భంగం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఈ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోకి ఎన్ని దళాలు ప్రవేశించాయన్న సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మావోయిస్టు కేంద్ర నాయకత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలోకి మావోయిస్టు దళం ప్రవేశించింది. మావోయిస్టు కేంద్ర అధినాయకత్వ సూచనలతో నక్సల్స్ దండకారణ్యంలో విధ్వంసక చర్యలకు దిగారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై మావోయిస్టుల గురి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి పోలీసు వర్గాలు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటుందని తమ నివేదికల్లో తేల్చారు పోలీసులు. మావోయిస్టు బంద్ పిలుపుతో ప్రజాప్రతినిధులకు మరింత భద్రతను పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు, అత్యవసర కార్యక్రమాలు ఉంటే అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. జయశంకర్ జిల్లా వాజేడు వెంకటాపురం, నూగూరు వెంకటాపురం మండలాల్లో మావోయిస్టులకు పట్టుంది. ఈ ప్రాంతాల్లోకి పోలీసులు వెళ్లడానికి సాహసించారు. భూపాలపల్లి, చర్ల మండలాల్లో ఇటీవల మావోయిస్టులు తమ బలాన్ని చాటుకోవడానికి విస్తృత ప్రచారానికి నాంది పలికారు. పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో తెలంగాణలో మావోయిస్టుల ప్రవేశం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నందున కేంద్ర బలగాలు అనుకున్నంతగా తెలంగాణకు వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తుతో పాటు మావోయిస్టుల చర్యలను ఎదుర్కోవడం పోలీసులకు అతిపెద్ద సవాల్గా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్రాలు 1,00,000 మంది బలగాలను మోహరించాయి. కేవలం రాష్ట్ర బలగాలతో పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులను ఎదుర్కోలేమని కేంద్రానికి పోలీసు అధికారులు నివేదికను పంపుతున్నారు. నివేదికలను బట్టి ఎన్ని బలగాలు వస్తాయో ఒక అంచనాకు రాలేకపోతున్నారు అధికారులు. అనుకున్న బలగాలను కేంద్రం పంపకపోతే బందోబస్తుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇటీవల విధ్వంసక చర్యల ద్వారా మావోయిస్టులు తమ ఉనికిని చాటుతున్నారు. జయశంకర్ జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల దగ్గర పనిచేస్తున్న ప్రొక్లేలను ధ్వంసం చేశారు. ఈ నెల 31న భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఈ బంద్ను జయప్రదం చేయడానికి ఇప్పటికీ ఏజెన్సీలో వాల్ పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. భారత్ బంద్కు అన్ని వర్గాలు సహకరించాలన్నదే ఈ ఫ్లెక్సీల సారాంశం. మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ను అడ్డుకోవడానికి సిద్ధపడుతోంది పోలీస్ శాఖ. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దన్న అనధికార ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు తమ బలగాలను పంపుతున్నారు పోలీసులు. బంద్ కారణంగా ప్రధాన మార్గాల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి తెలంగాణలకు వచ్చే మార్గాల్లో పటిష్ట బందోబస్తుకు బలగాలను పంపుతున్నారు. తెలంగాణలో అన్ని ప్రధాన పట్టణాల్లో ఉన్న ప్రజా సంఘాల నేతలపై పోలీసులు దృష్టి పెట్టారు. మావోయిస్టులకు అర్బన్ నక్సల్స్ నుంచి మారణాయుధాలు సరఫరా జరుగుతోందని అనుమానిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న సానుభూతి పరుల్ని అరెస్ట్ చేశారు మహబూబాబాద్ పోలీసులు. ఈ నెల 25 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మావోయిస్టులు పిలుపునివ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల అరకులో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో 2 సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.